హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రశ్న మీది, సరైన వార్త సమాధానం మాది. ఇవాళ మనం తీసుకునేటువంటి అంశం చాలా సూక్ష్మమైనది, చాలా సెన్సిటివ్ అయినది. ఎందుకంటే నేటి సమాజంలో మోసానికి గురి కాబడుతున్నటువంటి తల్లిదండ్రులు, మోసానికి అలవాటు పడినటువంటి కన్న బిడ్డలు. చాలా సున్నితమైన అంశం, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేటి తరంలో సెల్ ఫోన్లో వీడియోలు పెట్టించకపోతే అన్నం తినము అని మారం చేసేటువంటి చిన్నపిల్లలు ఆ స్థాయి నుంచి స్టార్ట్ చేసి 500 రూపాయలు నోట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళము అనేటువంటి ఫేజ్కి చేరి, ₹1,00,000 బైక్ కన్నా కొనిపించకపోతే, ఒక ఐఫోన్ తీసుకోకపోతే, లేకపోతే ఒక 50,000 నుంచి 80,000 రూపాయల విలువ చేసేటువంటి ఖరీదు చేసేటువంటి సెల్ ఫోన్లు కనుక తీసుకోకపోతే మేము కాలేజీకి వెళ్ళము అనేటువంటి స్థాయికి చేరి, అదే కళాశాలలో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాము, లేదంటే ఈ అమ్మాయిని ఇష్టపడ్డాము, వాళ్ళనిచ్చి కనుక మాకు పెళ్లి చేయకపోతే మేము చచ్చిపోతాము అని బెదిరించే స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకు కారణమవుతున్నారు ఈ కన్నబిడ్డలు అనడంలో ఎటువంటి సందేహము లేనే లేదు. ఈ పెళ్ళికి ముందే కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఖాతాల నుంచి పాకెట్ మనీ కోసం, కాలేజీలు ఫీజుల కోసం అని డబ్బులు వేయించుకొని జల్సాలకు అలవాటు పడి, పార్కులమ్మట, పబ్బులమ్మట, షికార్లు చేస్తూ, క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడి, కాలేజీలకి సరిగ్గా వెళ్లకుండా కాండోనేషన్ రూపంలో వేలకు వేలు తగలేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కుటుంబ నేపథ్యం తెలిసి కూడా, వ్యవసాయ కుటుంబం అని తెలిసి కూడా, వాళ్ళ రెక్కల కష్టాన్ని తెలిసి కూడా వాళ్ళ రెక్కల మీద ఎక్కి తొక్కుతున్నారు ఈ కన్నబిడ్డలు. మోసపోతూనే ఉన్నారు ఈ తల్లిదండ్రులు. పెళ్ళి అనంతరం నాకు తక్కువ ఆస్తి వచ్చిందని కొడుకు, కూతురికి ఎక్కువ ఆస్తి వచ్చిందని మరొక పక్క, లేదు అన్నకి ఎక్కువ ఆస్తి ఇచ్చారు అని చెప్పేసి చెల్లి, వాళ్ళ ఆస్తి ఎలా పంపకాలు చేయాలనేటువంటి దాంట్లో మానసిక క్షోభకు గురి చేస్తున్నారు ఈ కన్నబిడ్డలు. చివరిగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఆస్తి రూపంలో కొలమానంగా చేస్తున్నారు ఈ కన్నబిడ్డలు. పెళ్ళి అనంతరం, అమ్మ నువ్వు మందులు వేసుకున్నావా, నాన్న నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా అని ఇనీషియల్గా పలకరిస్తూ, తర్వాత కనీసం ఫోన్ కాల్ ఎందుకు చేయలేదు నాన్న అంటే, నేను ఆఫీసు బిజీలో ఉన్నాను నాన్న, నేను ఈ పండగకి రాలేను, ఈసారికి మీరు చేసుకోండి ఈ పండగ అని చెప్పేసి జస్ట్ సోగా ఫోన్ల రూపంలో, చిన్న మెసేజ్ల రూపంలో వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తూ వాళ్ళు నిరంతరం బాధకు గురి చేస్తూనే ఉన్నారు, మోసానికి గురి చేస్తూనే ఉన్నారు ఈ కన్నబిడ్డలు. చివరాఖరకు విదేశాల్లో సెటిల్ అయి వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతే కడచూపికి కూడా రానటువంటి ఎందరో బిడ్డలు ఉన్నటువంటి ఈ గొప్ప దేశంలో ఈ తల్లిదండ్రులు ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చివరిగా ఒక్క విషయాన్ని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. తల్లిదండ్రులారా, మీరు మోసపోతున్నారనేటువంటి విషయం, మీరు దగా కాబడుతున్నారనేటువంటి విషయం మీకు స్పష్టంగా తెలిసినా మీరు ఏమీ చేయలేనేటువంటి, చావలేని దీన స్థితిలో ఉండడానికి గల కారణం మీరు మీ పిల్లలపైన చూపించేటువంటి మమకారం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, వాటన్నిటినీ మించి ఎక్కువ వాళ్ళ పైన పెట్టుకున్నటువంటి నమ్మకం డామినేట్ చేయడం వల్ల మీరు మోసపోతున్నారని తెలిసి కూడా మీరు కామ్గా ఉండిపోతున్నారు, మీ బిడ్డల చేతులు దగా కాబడుతున్నారు అన్నటువంటిది నిజం. ఇది అక్షర సత్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మర్చిపోకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.